హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అది ఎలా అంటే పిల్లర్ నంబర్ 1482 దగ్గర ఉన్న ఓ కన్సల్టెన్సీలోకి దూరిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కన్సల్టెన్సీ మేనేజర్‌పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. సో, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మేనేజర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో, ఇదంతా కూడా నార్మల్ విషయమే మీకు అనిపించచ్చేమో. ఎందుకంటే ఇది అన్ని చోట్ల కూడా ఈ హత్యలు గట్టా జరుగుతా ఉన్నాయి. ఇటువంటి విషయాన్ని మీరు న్యూస్‌లో ఎందుకు చెప్తాను మీకు అనిపించచ్చేమో. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటో మీరు పూర్తిగా చూసి తెలుస్తుంది. పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తి పిల్లర్ నంబర్ 1482 దగ్గర వారాహి కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాడన్నమాట. అయితే ప్రభు కుమార్ అనే వ్యక్తి ఇటీవల జాబ్ కోసం వారాహి కన్సల్టెన్సీని సంప్రదించారన్నమాట. ఇందుకోసం 2000 డిపాజిట్ చేశాడు. కానీ ఎంతకి జాబ్ రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రభు కుమార్ కంపెనీ నిర్వాహకులను నిలదీశాడన్నమాట. అయితే సదరు సంస్థ అతనికి 1500 ఆన్‌లైన్ చేశారన్నమాట. మిగతా 500 తర్వాత ఇస్తానని చెప్పారు. కానీ నిందితుడు 500 కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభు కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మేనేజర్ శశికిరణ్ రెడ్డి, ట్రైనర్ లయపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శశికిరణ్ రెడ్డి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించగా ట్రైనర్ లయ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఉద్యోగం కోసం అయితే హైదరాబాద్‌కొచ్చాడు. నాకు ఉద్యోగం కావాలని చెప్పేసి ఆ కన్సల్టెన్సీని అయితే కలిసాడు. కలిసి డిపాజిట్ 2000 చేశాడు. సో, ఎప్పుడైతే ఉద్యోగం రాలేదో అతను తన డబ్బులు తనకి ఇచ్చేయమని చెప్పి అడిగాడు కాబట్టి ఇచ్చేయవలసింది. అది ఇంతవరకు రాకపోదును. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇటువంటి మోసాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి చాలామంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఓ పక్కన ఎవరైతే దాడి చేయించుకున్నాడో అతని వైపు సానుభూతి తెలుపుతూనే కొంతమంది విమర్శలు చేస్తా ఉన్నారు. హైదరాబాద్‌లోనే పట్టపగలే మోసాలు చేస్తా ఉన్నారు. మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి జోబీలు కొల్లగొడతానని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. అదే విధంగా పట్టపగలే ఇటువంటి దాడులు కూడా పెరిగిపోతా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రైమ్ పెరిగిపోతుందని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా గాని తన డబ్బు దానికి ఇచ్చేసుంటే గనక ఈరోజు తన ప్రాణం ఉండేది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.